హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రెట్ 1. ఈవేళ వీడియోలో ఏపీ హైకోర్టు కండక్ట్ చేసిన రిక్రూట్మెంట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఆ జాబ్కి సంబంధించి సిలబస్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ 18 to 42 మధ్యలో ఉండాలి. ఇంకా గవర్నమెంట్ నామ్స్, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా 8 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఇస్తారు టైము 90 minutes ఓవరాల్ ఎగ్జామ్ మొత్తానికి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఇక్కడ పెద్ద బెనిఫిట్ ఏంటంటే ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి నెగిటివ్ మార్క్ అనేది ఉండదు. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి అంటే రిజర్వేషన్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క కేటగిరీకి కొంత పర్సెంటేజ్ ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40% అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకైతే 35% అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ రెండు మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది జనరల్ నాలెడ్జ్ అండ్ సెకండ్ వన్ జనరల్ ఇంగ్లీష్. జనరల్ నాలెడ్జ్లో సబ్ టాపిక్స్ జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ అండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఫార్మేషన్. జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఈ సబ్జెక్ట్స్ కవర్ చేస్తే సరిపోతుంది. సో ప్రతి సబ్ టాపిక్లో మీరు డీప్గా అనాలిసిస్ చేసుకుంటూ చదువుకుంటే కరెంట్ అఫైర్స్ రీసెంట్లీ ఏమేమి ఉన్నాయో, ఇంకా అంటే మోడీ పర్యటనలు, ఆర్టికల్స్ ఇలాంటివి మనం అప్డేటెడ్గా ఉంటే మనం ఈజీగా స్కోర్ చేసి ఈ జాబ్ అయితే సంపాదించుకోవచ్చు. ఇంకా జనరల్ ఇంగ్లీష్ విషయానికి వస్తే సెంటెన్స్ కంప్లీషన్, గ్రామర్ పాయింట్స్ అండ్ ఫ్రేజెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ రికగ్నిషన్ అండ్ వొకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఐడియమ్స్. సో వీటి మీద మనకి గ్రిప్ ఉంటే జనరల్ ఇంగ్లీష్ అనేది ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ సిలబస్ని అయితే మీరు బాగా ప్రిపేర్ అయితే ఈజీగా ఈ జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. 100% జాబ్ అయితే వస్తుంది. సో ప్లీజ్ బాగా కష్టపడి చదివి జాబ్కి అయితే అప్లై చేసి సెలెక్ట్ అవ్వండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే నా ఛానల్ని అప్డేటెడ్గా ఉండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.